మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఆగడాలు రోజుకు మితిమీరిపోతున్నాయి. రక్షణ శాఖలో ఉండి దేశాన్ని రక్షించాల్సిన ఉన్నతాధికారులే తప్పుదారి పడుతున్నారు. మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలిచారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ప్రస్తుతం ఇతగాడిపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని కారణం మీడియా సమావేశంలో అతను ప్రవర్తించిన తీరే. తనపై ఇంతటి వ్యతిరేకత రావడానికి అహ్మద్ షరీఫ్ ఏం చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారి అహ్మద్ షరీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హద్దులు దాటి ప్రవర్తించారు. ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పలువురు మీడియా సభ్యుల ముందే సదరు మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అహ్మద్ షరీఫ్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై సదరు రిపోర్టర్ అహ్మద్ షరీఫ్ను ఒక ప్రశ్న అడిగారు. దానికి సమాధానమిస్తూ ఆ రిపోర్టర్ను చూసి చివర్లో కన్నుగీటారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. అహ్మద్ షరీఫ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్గా కొనసాగుతున్నారు. ఇంతటి ఉన్నతమైన హోదాలో ఉండి హుందాగా ప్రవర్తిస్తూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తారా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో సదరు మహిళా జర్నలిస్టు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద వస్తున్న ఆరోపణల గురించి ప్రశ్నించారు. అంతేకాకుండా అతని వల్ల పాకిస్తాన్ దేశ భద్రతకు ముప్పు ఉందని, దేశ వ్యతిరేకి అన్న పేరు వస్తోంది, దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అహ్మద్ షరీఫ్ను అడిగారు. అంతేకాకుండా ఇలాంటి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుందా, భవిష్యత్తులో ఏదైనా మార్పును మనం ఆశించవచ్చా అని ప్రశ్నించారు ఆ మహిళా రిపోర్టర్. ఆమె అడిగిన ప్రశ్నకు షరీఫ్ దీనిపై స్పందిస్తూ మీ ప్రశ్నలకు మరో పాయింట్ను కూడా చేర్చాలి. ఇమ్రాన్ ఖాన్ ఒక జహ్నీ మరేజ్ అంటే మానసిక రోగి అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ప్రశ్న అడిగిన సదరు జర్నలిస్టు వైపు చూసి నవ్వుతూ కన్నుగీటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్లో ఒక జర్నలిస్టు పట్ల ఇలా ప్రవర్తిస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి పాకిస్తాన్ ఉన్నతాధికారుల వెకిలి చేష్టలు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.